ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా మొసళ్ళు ఉండేవి. అడవికి దగ్గరలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలా ఏనుగులు ఉండేవి. ప్రతిరోజు కొన్ని ఏనుగులు ఆ సరస్సుకు నీళ్లు తాగడానికి వచ్చేవి. ఒకరోజు ఒక బలమైన ఏనుగు తన పిల్లల ఏనుగుతో కలిసి ఆ సరస్సుకు వచ్చింది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా బలంగా ఉండేది. దాని దంతాలు చాలా పొడుగ్గా తెల్లగా మెరిసిపోతూ ఉండేవి. దాని పిల్ల ఏనుగు ఇంకా చిన్నదిగా అమాయకంగా ఉండేది. నీళ్లు తాగిన తర్వాత పెద్ద ఏనుగు తన తొండంతో నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటూ ఉండేది. పిల్ల ఏనుగు కూడా తన తల్లిని చూస్తూ అలాగే చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆ సరస్సులో ఉన్న ఒక పెద్ద మొసలి నెమ్మదిగా వారి దగ్గరకు వచ్చింది. ఆ మొసలి చాలా కాలంగా ఆ సరస్సులో ఉంది. అది చాలా తెలివైనది మరియు క్రూరమైనది కూడా. మొసలి మెల్లగా నీటి అడుగు నుండి పైకి వచ్చింది. దాని కళ్ళు ఏనుగుల కాళ్ళను పరిశీలించాయి. అది చాలా రోజుల నుండి ఒక పెద్ద జంతువులను పట్టుకోవాలని ఎదురు చూస్తుంది. ఈరోజు దానికి మంచి అవకాశం వచ్చినట్టు అనిపించింది. ఏనుగు నీళ్లు తాగడంతో మునిగిపోయాయి. వారికి మొసలి దగ్గరకు వస్తున్న విషయం తెలియలేదు. పిల్ల ఏనుగు తన బిడ్డలతో ఆడుకోవడం బిజీగా ఉంది. పెద్ద ఏనుగు తన శరీరంపై నీళ్లు చల్లుకుంటూ ఆనందిస్తుంది. మొసలి మరింత దగ్గరకు వచ్చింది. అది తన బలమైన దవడలను సిద్ధం చేసుకుంది. దాని పదునైన దంతాలు బయటకు కనిపిస్తున్నాయి. అది క్షణంలో ఏనుగు కాళ్ళను పట్టుకోవాలని నిర్ణయించుకుంది. అనుకుంటుండగానే మొసలి ఒక్కసారిగా వేగంగా కదిలి పెద్ద ఏనుగు వెనుక కాలును గట్టిగా పట్టుకుంది. ఏనుగు ఒక్కసారిగా భయంతో పెద్దగా గీకరిస్తూ వెనుకకి లాగబడింది. దాని కాళ్ళు మొసలి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ మొసలి పట్టు చాలా బలంగా ఉంది. పిల్ల ఏనుగు తన తల్లి యొక్క బాధాకరమైన అరుపులను విని భయపడింది. అదేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయింది. అది తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పెద్ద ఏనుగు తన కాళ్ళను విడిపించుకోవడానికి శక్తివంతంగా ప్రయత్నిస్తుంది. అది తన తొండంతో మొసలిని కొట్టడం ప్రయత్నించింది. కానీ మొసలి దాని కాళ్ళను వదలడం లేదు. ఏనుగు యొక్క బలం క్రమంగా తగ్గిపోతుంది. అది చాలా నొప్పిగా ఉంది. పిల్ల ఏనుగు తన చిన్న తొండంతో మొసలిని తోయడానికి ప్రయత్నించింది. కానీ ఆ మొసలి చాలా పెద్దదిగా ఉండడంతో దాని ప్రయత్నం ఏమీ ఫలితం ఇవ్వలేదు. పిల్ల ఏనుగు భయంతో నడుస్తూ తన తల్లిని కాపాడుతూ అరుస్తుంది. అడవిలో ఉన్న ఇతర జంతువులు ఏనుగు యొక్క అరుపులు విని అక్కడికి రావడం మొదలుపెట్టాయి. జింక, కోతులు మరియు ఇతర చిన్న జంతువులు భయంతో దూరంగా నిలబడి చూస్తున్నాయి. వారికి ఆ పెద్ద మొసలిని ఎదుర్కొనే ధైర్యం లేదు. కొంతసేపటి తర్వాత ఏనుగు యొక్క పరిస్థితి మరింత దిగజారింది. మొసలి దాని కాలును మరింత గట్టిగా పట్టుకుంది. ఏనుగు నీరసంగా తన కాలును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో అడవిలో తిరుగుతున్న ఒక తెలివైన నక్క అరుపులు విని అక్కడికి వచ్చింది. అది జరిగిన విషయం గమనించి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క మెల్లగా మొసలి దగ్గరకు వెళ్ళింది. అది మొసలితో మధురంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ గొప్ప మొసలి రాజా, మీరు ఎంతో బలవంతులు కదా. ఒక ఏనుగు కాలును అంత గట్టిగా పట్టుకోవడం మీకే సాధ్యం అని ఒక నక్క పొడిగింది. మొసలి నక్క మాటలు సంతోషించింది. తన బలాన్ని మెచ్చుకుంటే ఎవరికైనా గర్వం ఉంటుంది కదా. అది తన చుట్టూ కొంచెం సడలించింది. నక్క దాన్ని గమనించి మరింత పోవడం మొదలుపెట్టింది. ఈ దంతాలు ఎంత పదునుగా ఉన్నాయి. అవి ఏనుగు చర్మాన్ని కూడా సులభంగా చీల్చేస్తాయని అంది. మొసలి మరింతగా గర్వంగా ఫీల్ అయింది. అది తన కొంచెం దంతాలను చూపించడానికి తన దవడలను కొంచెం తెరిచింది. అదే సరైన సమయాన్ని నక్క గ్రహించింది. అది వెంటనే ఏనుగుతో గట్టిగా అంది. ఏనుగు మిత్రమా, ఇప్పుడు నీ అవకాశం ఉంది. నీ కాలును గట్టిగా లాగు. నక్క మాటలు విన్న వెంటనే పెద్ద ఏనుగు తనకున్న కొద్దిపాటి బలంతో తన కాలును ఒకసారిగా వెనుక లాగింది. మొసలి పట్టు కొంచెం వదులుగా ఉండడంతో ఏనుగు కాలు దాని దవడ నుండి బయటకు వచ్చింది. పిల్ల ఏనుగు తన తల్లి దగ్గరకు చేరుకొని దాన్ని తన చిన్న తొండంతో నిమిరింది. పెద్ద ఏనుగు తన కాలు గాయం తగిలినప్పటికీ తన బిడ్డను కాపాడుకుంటూ సంతోషించింది. కొన్ని రోజుల తర్వాత ఆ నక్క మళ్ళీ ఆ సరస్సు దగ్గరకు వెళ్ళింది. అది మొసలిని చూసి అంది, ఓ మొసలి రాజు, మీ బలం అమోఘం, కానీ మీ గర్వం మిమ్మల్ని ఓడించింది. మొసలి తన ఓటమికి బాధపడింది. కానీ నక్క మాటల్లోని నిజం దానికి అర్థమైంది. అప్పటి నుండి అది తన బలం గురించి ఎక్కువ గర్వపడటం మానేసింది. ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే కేవలం బలం ఉంటే సరిపోదు, తెలివి కూడా చాలా ముఖ్యం. కష్ట సమయంలో తెలివైన ఆలోచనలు మనల్ని ప్రమాదం నుండి కాపాడగలవు. అలాగే గర్వం ఎప్పుడూ మంచిది కాదు. గర్వం మన పతనానికి దారితీస్తుంది. మనం ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి మరియు ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.